ఏ దేవుడి గుడికి వెళ్ళినా ఆ దేవుడా దేవుడా అనుకుంటుందంట. మళ్ళీ వ్యాపారానికి వెళ్తే వ్యాపారం అందరికీ బాగానే ఉంది, నా పక్కన ఉన్న వాళ్ళకి మరి నాకు కూడా ఇవి దేవుడా అని అడిగితే తప్ప వాళ్ళు అమ్ముకొని ఇస్తున్నారు, నాకు ఏమి ఇవ్వట్లేదని కుళ్ళుకోదన్నమాట. అయితే దేవుడా నాకు కూడా ఇవి అని అడిగితే ఏదో ఇచ్చేవాడంట. దేవుడు ఇస్తే యువతల పక్కన ఉన్న వాళ్ళు ఏం అమ్ముకోలేదంట. వీళ్ళు ఎలా కూర్చున్నారో వాళ్ళు అలా కూర్చుంటే అయ్యయ్యో అన్ని బేరాలు నాకే 10 మంది నాకే ఇస్తున్నావు, పాపం పక్కన వాళ్ళు కూడా బతకాలి కదా, వాళ్ళకు కూడా ఒక 5 వ్యాపారాలు ఇవి, నేను ఎలా పిల్లలతో ఉన్నాను వాళ్ళు పిల్లలతో ఉంటారు కదా, వాళ్ళకు కూడా వ్యాపారం ఇవి అంటే అలాగే పక్కన వాళ్ళు కూడా అమ్ముకునేవారంట. ఏంటి ఇది ఇలా ఎందుకు వస్తుంది నాకు ప్రతిసారి గుళ్ళోకి వెళ్తే గుళ్ళో వ్యాపారం చేసుకునేటప్పుడు వ్యాపారంలో ఇలా ఎందుకు వస్తుంది ఆలోచన అని అనుకునేదట. అప్పుడు అస్తమాను తరచూ వాళ్ళ డాడీ ఇంటికి వస్తే ఎప్పుడూ ఏమీ అడగలేదట. వాళ్ళ డాడీ అప్పటికప్పుడు ఎందుకు అన్నారో తెలీదు అన్నారట ఇలాగని, అమ్మ పుష్కరాలప్పుడు మన ఇంట్లో పొయ్యిలు పెట్టుకుని బోల్డ్ మంది వండుకు తిన్నారమ్మా, వండుకు తింటే అయ్యయ్యో ఇల్లు లేని వల్లనే కదా ఇలాగ గోదావరి వచ్చి ఇలాగైపోయింది, అలా కాదు నా ఆస్తి అంతా పేదవాళ్ళకి పంచిపెట్టేసే నాయన, నాకేమీ వద్దు అని అన్నారంట. ఆ మాట పిల్లకి చెప్పారంట. చెప్పడంతో ఓహో మీరేమో ఉన్న ఆస్తి పంచిపెట్టేయాలని దేవుడు దండం పెట్టుకునేవారు, అందుకే నేను పంచిపెట్టాలని కోరుకోవట్లేదు, కానీ నాకు కూడా ఇవి నేను బతకాలి కదా అని అడుగుతున్నాను అనమాట, మీ వల్లే నాకు వచ్చింది అని అనుకుందట. తండ్రి మంచి పద్ధతిలో నడిస్తే పిల్లలకు కూడా అదే వస్తుంది తెలియకుండా.